నా పేరు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ. నేను మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఈరోజు అవధానాచార్య పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాష్ రావు గారి 83వ జయంతిని పురస్కరించుకొని అనంతపురం కేంద్రంలో వారి కుటుంబ సభ్యులు ఆశావాది సాహితీ జరిగింది. ఈ సందర్భంలో వివిధ రంగాల్లో ఆశావాది గారి పేరు మీద పురస్కారాలు కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా సామాజిక సేవా పురస్కారం సేవా విభాగంలో నాకు పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మాకు సామాజిక సేవ విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేసినందుకు ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అవధానాచార్య పద్మశ్రీ ఆశావాది ప్రకాష్ రావు సాహితీ పీఠం అనేటువంటి దాన్ని కూడా ఈరోజు స్థాపించాం. అది రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో వారు ఈ అనంతపురం జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఈ దేశంలోనే అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి ఏకైక దళిత వర్గానికి సంబంధించినటువంటి కవిగాను అవధానిగాను వారు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇంతవరకు ఇవ్వలేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక అన్నగారిని సమాజం నుంచి రావాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోగా ఈరోజు మేము సమాజంలో మాకు హక్కులు కావాలని, మాకున్నటువంటి అవకాశాలు మేము కావాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా మేము చేసేటువంటి ఆందోళనలో భాగంగా మరి వారి యొక్క సాహిత్యాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారికి 2021వ సంవత్సరంలో పద్మశ్రీ ప్రకటించింది. వారు జీవించి ఉంటే మరిన్ని అవార్డులు తెచ్చేటువంటి ప్రయత్నం కూడా జరిగేది. ఎందుకంటే వారు చేసినటువంటి సేవ దాదాపు 170 అవధానాలు చేశారు, దాదాపు 70 పుస్తకాలు రాశారు. అదేవిధంగా ఎన్నో మరి అవార్డులు కూడా వారు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వారు చేసినటువంటి సేవ గుర్తింపుగా ప్రభుత్వం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ జిల్లా కలెక్టర్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశావాది ప్రకాష్ రావు గారి పేరు మీదుగా కనీసం ఒక 10 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని, వారిని అనంతపురం జిల్లా కేంద్రంలో వారికి ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సెంటర్ను కూడా స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వారి పేరు మీద చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం సహకరించాలని, ఈ పీఠాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించడం కోసం మేము చేసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క పీఠంలో సభ్యులుగా ఉన్నారు. వారి పేరు మీద నడుస్తుంది. వారే మరి ప్రధాన కార్యదర్శులుగాను ట్రెజరర్గాను ఉంటూ ఈ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం. ఒక పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చేసే ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా అయితే మరి గుర్రం జాషవ్ గారి జన్మదినాన్ని ఏ విధంగా చేసుకుంటాము, ఓయి భీమన్న గారి జన్మదినాన్ని ఏ విధంగా చేసుకుంటాం, అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో ఆశావాది ప్రకాష్ రావు గారి జన్మదినాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని, అది గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అది కొనసాగుతుందని చెప్పి రాష్ట్రంగా తెలియజేస్తాను. ఈరోజు వచ్చినటువంటి ఏదైతే సాహితీ పీఠం ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, భవిష్యత్తులో చేసే కార్యక్రమాల్లో సహకరించే వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వారికి మరి వీళ్ళంతా 2-3 రోజుల్లోనే వారిని కలిసి స్థలం ఏర్పాటు చేసే విషయంలో, విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో వారిని కోరుతామని చెప్పి కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు. మిత్రులారా, ఆశావాది సాహితీ కుటుంబం అనే సంస్థ మా నాన్నగారు స్థాపించారు. అది ఎందుకు స్థాపించారు అంటే, తాను ఏ సాహిత్యాన్ని, ఏ భాషనైతే నమ్ముకొని దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, తద్వారా ఎంతోమందిని ఎంతోమందిని సాహిత్యం వైపు, భాష వైపు ఆకర్షితులు చేయటం, ఆ విధంగా మా నాన్నగారు తన జీవితంలో కృషి చేశారు. సో అయితే మా నాన్నగారు నేను ఏ విధంగా అయితే తయారైనో ఆ విధంగానే తర్వాత తరం కూడా తయారు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆశావాది సాహితీ కుటుంబం అనే సంస్థ స్థాపించి ప్రతి సంవత్సరం కూడా విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేస్తూ సరైనటువంటి గుర్తింపుకు నోచుకున్నటువంటి వారికి మా నాన్నగారు పురస్కారం ఇస్తూ సమాజంలో ఒక గుర్తింపు తీసుకొని రావటం, ఒక గౌరవం కలిగేలాగా చేయటం అనేది చేస్తూ ఉన్నారు. సో మా నాన్నగారు బ్రతుకున్నప్పుడే 2010 నుంచి 2022లో చనిపోయారు. అప్పటి వరకు కార్యక్రమాలు చేశారు. మా నాన్నగారు ఏ కార్యక్రమం అయితే చేశారో వాటిని మేము కొనసాగిస్తూ ఉన్నాము. సో సామాజిక రంగం కానీ, సాహిత్య రంగం కానీ, అవధాన రంగం కానీ, ఇట్లా విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా మేము పురస్కారాలు ఇస్తూ ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆశావాది సాహితీ కుటుంబ వేదికగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని గమనించినట్లయితే విభిన్న కోణాల్లో కనబడుతున్నాయి.
ఆశావాది ప్రకాశ్రావు గారిని కేవలం ఒక ప్రాచీన యుగానికి చెందిన కవిలాగా చిత్రీకరించినటువంటి సమాజానికి ఆధునిక కవి కూడా అని నిరూపించడానికి చేసినటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమంలో మందకృష్ణ కె విశ్వనాథ్ మాదిక్ గారికి ఇవ్వటం అనేటువంటిది మేము చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఆశావాది సాహితీ పీఠం యొక్క ఏర్పాటు చేయడం వెనక ఆంతర్యం ఏంటంటే కేవలం ఒక వర్గానికి సంబంధించో లేకపోతే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, ఆంధ్రేతర రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇత్యాది ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఎంతోమంది తమ విద్యను అక్కడితోనే ఆపేస్తున్నారు, కేవలం పద్య విద్య వరకే. అలా కాకుండా ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే ఉన్నటువంటి ఏకైక దళిత అష్టావధాని ఆశావాది ప్రకాశ్రావు గారి పేరును నిలబెట్టడానికి దళితుల్లో కూడా ఎలా అయితే టీటీడీ దేవస్థానం వాళ్ళు దళిత గోవిందం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారో అలాంటి దాన్ని చేసుకొని దళితుల్లో కూడా అష్టావధానాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పం ఆశావాది గారికి ఉన్నింది. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇక రాబోయే కాలంలో ఎస్సీల్లో కూడా ఒక అవధానిని తయారు చేస్తే ఆశావాది గారి యొక్క ఆశయం నెరవేరినట్టు అవుతుందని చెప్పి కోరుకుంటూ ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు ఏర్పాటు చేయబడినటువంటి సాహితీ పీఠం అన్ని విధాలుగా చేదోడవాదోడుగా ఉంటూ అనేక మందిని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా విద్య ఎవరి సొత్తు కాదు. ఏ విధంగా అయితే ఆశావాది గారిలో విద్యను గ్రహించి గురువులు ప్రోద్బలంతో వచ్చారో, గురువు ఒక్కడు చాలు, శిష్యుడు ఒక్కడు చాలు, కుదురుకొన్నను చాలు, 1,000,000 మంది శిష్యులకు సమవాడు అని చెప్పి నండూరి వారు చెప్పినటువంటిది ఏదైతే పద్యం ఉందో అది ఆశావాది గారు నిరూపించారు. అలాంటి ఆశావాది గారిని ఆధారం చేసుకొని వచ్చినటువంటి శిష్య బృందము అలాగే కవితా బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది శిష్య ప్రశిష్యుల్ని కూడా తయారు చేస్తే బాగుంటుందని చెప్తూ మేము ఆశావాది సాహితీ కుటుంబం తరఫున కోరుకుంటున్నాం. కృతజ్ఞతలు.